49వ సూత్రం. శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. శృత విన్నది, అనుమాన ఊహించినది, ప్రజ్ఞాభ్యాం ఆధారముగా గల తెలివి కన్నా అన్య విషయ ఇతర విషయములచే విశేషార్థత్వాత్. ఇది అనుభవైక విషయమే గాని ప్రత్యేకముగా అర్థము చేసుకొను విషయము కాదు. విన్నది, ఊహించినది ఆధారముగా గల తెలివి కన్నా ఇది వేరైనది. దీని అర్థము దీని అనుభవమునకు గల ప్రత్యేకతయే. ఇక్కడ శృత అను పదము ప్రత్యక్ష ప్రమాణము సూచిస్తుంది. శృత అనగా వినబడినది అని అర్థము. వినబడుట, కనబడుట మొదలగు పంచేంద్రియ ప్రవృత్తులచే లోనికి స్వీకరింపబడుటయే ప్రత్యక్ష ప్రమాణము. అనగా తమ కంటే ఇతరము లేవియేనను పంచేంద్రియములకు ఎదురైనప్పుడు వాటి యొక్క ప్రతిబింబమే ఆ ఇంద్రియముల ద్వారా స్వీకరింపబడుతుంది. ఇక ఇంద్రియములకు ఎదురుగా లేని విషయములందు ఊహించుట అనే ప్రక్రియ ద్వారా మనస్సు ప్రసరిస్తుంది కాబట్టి అది అనుమాన ప్రమాణము. ఇక్కడ కూడా మనసుచే ఊహింపబడేది దానికన్నా భిన్నమైనదే. సత్యమైనది ఎప్పుడూ దీనికన్నా భిన్నమైనదిగానే ఉండును. అది దేనిని చూచుట, తెలుసుకొనుట అన్నది గాక తానుగా ఉండే స్థితిలో నుండును. అనగా తనకంటే భిన్నమైన వస్తువేది ఉండకపోవటయే. ప్రజ్ఞ ఇంద్రియముల యందు మనస్సునందు పనిచేయుచున్నప్పుడు బహిర్ముఖముగా వర్తించును. బుద్ధి యందు పనిచేయుచున్నప్పుడు మనస్సును ఇంద్రియములను వెలిగించును గాని వర్తింపదు. అట్టి ప్రజ్ఞ అంతర్ముఖముగా నుండును. దర్పణ గోళములోని దీపము నుండి వచ్చు కాంతి కిరణముల వలె మనస్సు, ఇంద్రియములు కూడా అట్టి ప్రజ్ఞకు అంతర్ముఖములుగా నుండును. చలస్థితిలో ప్రజ్ఞ మనస్సు అనబడును. అదే నిశ్చల స్థితిలో బుద్ధి అనబడును. ఇట్టి స్థితిని నిరంతరం అభ్యసించుట సాధ్యమే. అది ఎలాగంటే లోపల నుండి ఒక విద్యుత్ దీపము ఇంటి వెలుపలకు ఎక్కువ కాంతిని ప్రసరింపచేయుచున్నప్పుడు వెలుపల తక్కువ కాంతి దీపమున్నను అది లోపలకు దూరదు. అనగా ఇంద్రియములు, మనస్సు ద్వారా బాహ్య విషయముల ప్రతిబింబ రూపములైన కిరణములు లోపలి వానిపై ప్రసరించినప్పుడు లోనున్న ప్రజ్ఞ అత్యంత కాంతిమంతముగా నుండుటచే బయట నుండి ప్రసరించు కిరణములు ఇందు కలిసిపోవుటయే జరుగును గాని దీనిపై ప్రభావము చూపుట జరగదు. లోనున్న ప్రజ్ఞ ఎక్కువ ప్రకాశవంతముగా ఉండుట అన్నది కారణము లేకుండా సంతోషమును అభ్యసించువానికి సాధ్యమగును. అట్టివాడు దుఃఖము కలిగించే సన్నివేశములను ఎదుర్కొనినను ఆ సన్నివేశముల ప్రభావము అతని ఇంద్రియముల పైనను మనస్సు పైనను ప్రభావము చూపదు. ఇది ఎలాగంటే ఒక చోట పెళ్లి సందడి ఉన్నప్పుడు ఎవరైనా పిలుచుచున్న కేకలు వినబడనట్లే లోపల ఉన్న ప్రజ్ఞని ఇవి ప్రభావితం చేయలేవు. ఒక ఆఫీసులో పనిచేస్తున్నవాడు నెల జీతం అందుకునే రోజున జీతం అందుకొనడానికి హడావిడిగా పరిగెత్తుచున్నప్పుడు అతని స్నేహితుడు ఎదురై పలకరించినను మౌనముగా ముందుకు సాగిపోవను. అదే విధముగా లోని ప్రజ్ఞ ప్రకాశవంతమైన వాడు ఇంద్రియములు, మనస్సు కారణముగా ఏర్పడు రాగద్వేషములందు మౌనము వహించును. లోనున్న ప్రజ్ఞ ఈ విధముగా ప్రకాశవంతమైన వాడు దాని యొక్క ప్రభావమును అనుభవించునే గాని దాన్ని గురించి చెప్పలేడు. అది అతని కార్యాచరణము ద్వారా వ్యక్తమగుచుండును. రామకార్యము నెరవేర్చుటకై సముద్ర లంఘనము చేయుచున్న హనుమంతునికి మార్గ మధ్యమున ఎదురైన అవరోధములు అతనిపై ప్రభావము చూపలేకపోవుట కూడా ఇటుదే. అప్పుడు అతనిలో పనిచేయుచున్న ప్రజ్ఞయే పై సూత్రమునందు చెప్పబడిన ఋతంభర అను ప్రజ్ఞ.